కుల వివక్షత పోవాలి. కుల వివక్షత వల్లనే కుల ఆధిపత్యము అనేది ఏర్పడుతుంది. ఈ కుల ఆధిపత్యం ఉండకుండా ఉండాలి అనంటే కుల వ్యవస్థను తగ్గించాలి. కుల వివక్షత లేకుండా జేయాలి. లేకుండా జేయాలి అనంటే రాజకీయ పార్టీలలో మార్పులు తీసుకురావాలి. పార్లమెంటులో మార్పులు తీసుకురావాలి. రిజర్వేషన్ సిస్టాన్ని ఎఫెక్టివ్‌గా అమలు జేయాలి. కింది స్థాయిలో ఉన్న కులానికి గూడా ఈ దేశంలో మరి జనాభా దాదాపు 3,00,000 జనాభా గనక ఉన్నట్లయితే ఈ దేశంలో ప్రతి కులానికి గూడా ఒక ఎమ్మెల్యే గెలిచే అధికారం ఉంది. 8,00,000 ఓట్లు గనక ఉన్నట్లయితే ఒక కులానికి ఒక లోక్‌సభ స్థానం గెలిచే హక్కు ఈ దేశంలో ఉంది. పుట్టినటువంటి వాళ్ళకుంది. కానీ వాళ్ళకివ్వటం లేదు. ఓపెన్ కాంపిటీషన్‌లో కొన్ని కులాలే గెలుస్తున్నాయి. అంటే ఈ పంపిణీ సిస్టము అనేది కరెక్ట్‌గా లేదు. అందుకనే కులాల ఆధారంగానే సమీకరణ గావాలి. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గూడా కుల నిర్మూలన జరగాలి అని పుస్తకం రాసినప్పటికి గూడా, బాబాసాహెబ్ అంబేద్కర్ జేసింది గూడా ఏంటిది అనంటే కుల నిర్మూలన రద్దు జేయాలని రాజ్యాంగంలో ఇంకా కులమే చెప్పుకోవద్దు అని దాంట్లో చేయలేకపోయారు. కొత్త రాజ్యాంగంలో ఇంకా కులము అనేది ఎవరు పాటించటానికి, పేరు చెప్పుకోవటానికి, కులాల ఆధారంగా పెళ్ళిళ్ళు చేసుకోవటానికి అని ఆ విధంగా ఏమీ ఎవరి పద్ధతిని ఆ విధంగా ఎలాంటి మార్పులు చేయలేదు. పైగా ఎవరి కులాల ప్రకారము, మతాల ప్రకారము జీవించవచ్చును. అదేవిధంగా కొనసాగించవచ్చును. ఏ ఒక్క మతాన్ని గూడా కించపరచడానికి వీల్లేదు. ఏ ఒక్క కులాన్ని గూడా కించపరచడానికి వీల్లేదు. అన్నీ గూడా ఏందనంటే సోదర భావంతోటి జీవించాలి. పరస్పరం గౌరవించుకోవాలి. అంటే కులాలుగా ఉన్నా గాని అందరూ ఐకమత్యంగా ఉండాలి అనేది సెక్యులరు అనే ఒక భావనను ఏందనంటే సృష్టించడం జరిగింది. కాబట్టి ఈ రకంగా కుల వ్యవస్థను రద్దు చేయలేనటువంటి పరిస్థితి కూడా మనం చూడటం జరిగింది. రద్దు చేయకపోక కులాలకు ప్రత్యేక రాయితీలను కల్పించడం జరిగింది. దాన్నే రిజర్వేషన్ సిస్టము, బడ్జెట్‌లో రాయితీలు, అదేవిధంగా అనేక జీవోలను ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మనం కుల వ్యవస్థను రద్దు చేయాలి అనే పదం కరెక్ట్ పదం కాదు. కులాలను ధ్వంసం చేయాలి అనే పదం కరెక్ట్ కాదు. ఇప్పుడు జరగాల్సింది ఏందనంటే డిస్ట్రిబ్యూషనే. పంపిణీ సక్రమంగా లేదు. రాజకీయ పార్టీల ద్వారా జరిగే ఎమ్మెల్యే టికెట్ల పంపిణీ సక్రమంగా లేదు. ఎంపీల టికెట్ల పంపిణీ సక్రమంగా లేదు. మంత్రి పదవుల పంపిణీ సక్రమంగా లేదు. ముఖ్యమంత్రుల పంపిణీ సక్రమంగా లేదు. అదేవిధంగా ఆర్థిక పంపిణీ సక్రమంగా లేదు. భూమి పంపకం సక్రమంగా లేదు. కాబట్టి వీటిల్లో మార్పు తీసుకొనొస్తే కులాల మధ్య అసమానత్వాలు తొలగిపోయి సమానత్వం ఏర్పడటానికి అవకాశం ఉంది. కానీ సమానత్వాన్ని తీసుకురావటానికి ఈ అగ్రకులాలకు ఇష్టం లేదు. అందుకనే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గానీ, మహాత్మా జ్యోతిరావు పూలే గానీ, అదేవిధంగా కాన్షీరామ్ గార్లు గానీ, ఈ కులాలు ఏకం గావాలి. ఈ కులాలకు అన్యాయం జరుగుతుంది. ఈ కులాలు బాగా అభివృద్ధి చెందాయి. కాబట్టి ఈ కులాలంతా ఏకమై ఈ సమాజంలో మనం గూడా మన అధికారాన్ని చేపట్టాలి. మనం గూడా మొత్తం ఈ దేశంలో గౌరవప్రదమైనటువంటి వాటాను పొందాలి అని వాళ్ళు పోరాటం చేయటం జరిగింది. అంటే లేని కులాలంతా ఒకటయ్యారు. ఒక రకంగా కులాన్ని నిర్మూలించకపోగా, కులాన్ని దాచిపెట్టుకోకుండా ఏ కులము అని చెప్పటం ద్వారానే, కులాన్ని గుర్తించటం ద్వారానే. అంటే ఇప్పుడు ఈ లేని కులాలు, ఉన్న కులాలు అనేది ఎప్పుడు తెలుస్తుంది? లేని కులాలన్నీ ఏకం కావటం వల్లనే బహుజనులు అనే పేరు రావటం జరిగింది. కాన్షీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీ అని అంటే 85% మంది బహుజనులున్నారు అని చెప్పారు. అనంటే అధికారంలో లేని కులాలు, సామాజిక హోదా లేని కులాలు, ఈ దేశాన్ని పరిపాలించనటువంటి కులాలు. కాబట్టి 85% మంది ఈళ్ళున్నారు. 15% మందే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు అని చెప్పారు. అంటే లేని కులాలను గుర్తించటానికి అవకాశం ఉంది. కులము ద్వారానే ఎవరు లేని కులాలు, ఎవరు ఉన్న కులాల నుంచి ఎట్లా మార్పిడి జరగాలి అనేది కులము ఆధారంగానే గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక రకంగా కులము అనేది ఇప్పుడు దానికి బహుజన కులాలు ఏకం కావటానికి ఇది మార్గం సుగమమైంది. కాబట్టి కులం ఆధారంగానే ఈ లేని కులాలు, రాజకీయంగా బానిసత్వంలో ఉన్నటువంటి కులాలు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి కులాలు, ఈ లేని కులాలన్నిటిని ఏకం జేసి వీళ్ళను బలోపేతం చేయటం ద్వారా, ఓట్లు వేయించుకోవటం ద్వారా మొత్తం ఈ సమాజంలో తన వాటాను పొందటానికి ఏందనంటే ఒక మహత్తర రివల్యూషన్, ఒక కొత్త విప్లవం, ఒక కొత్త ఉద్యమాన్ని తీసుకురావటానికి ఇది కారణమైంది. కాబట్టి మనం తప్పుడుగా అర్థం చేసుకొని కుల నిర్మూలన లేకపోతే కులాన్ని రద్దు చేయండి, కుల వ్యవస్థను రద్దు చేయండి, ధ్వంసం చేయండి, మాకు అభ్యంతరం లేదు. మీరు ధ్వంసం చేస్తే అసలు ఇయన్నీ ఉండనే ఉండయి, ఈ సమస్యలే ఉండయి గదా అని మాట్లాడుతూ ఉన్నారు.
అసలు ఇక కులాన్ని రద్దు చేసిన తర్వాత దేని ఆధారంగా పోరాటం చేస్తాం మనం? దేని ఆధారంగా అడగటానికి అవకాశం ఉంది? కాబట్టి అసలు ఇయాల కులాన్ని రద్దు చేస్తే సంతోషపడేదెవరు అనంటే అగ్రకులాలే. ఇంకా అగ్రకులాలు సంపాదించుకున్నదంతా సంపాదించుకున్నారు. పొందిందంతా పొందారు. అనుభవించిందంతా అనుభవించారు. వాళ్ళు అభివృద్ధి చెందారు. కాబట్టి ఇప్పుడు కులాలను రద్దు చేస్తే వాళ్ళకే లాభం. లేని కులాలకే నష్టం. ఎందుకంటే ఇక మనం ఏకం కావటానికి ఆస్కారమే లేదు. కులాలను రద్దు చేస్తే ఎవరు అణగారిన కులాలు అని చెప్పుకోవటానికి ఆస్కారం ఉండదు. కాబట్టి కులాలను రద్దు చేయటం వల్ల నష్టపోయేది మరి బహుజన కులాలే. కాబట్టి కులాలను రద్దు చేయటం గాకుండా, ఈ లేని కులాలందరూ ఒకటైపోయి, లేని కులాలకు రావాల్సిన వాటా గురించి పోరాటం జేసి, ఆ విధంగా సాధించటానికి మార్గముంది. కాబట్టి ఆ మార్గాన్ని మనం శక్తివంతంగా ఉపయోగించుకొని, బహుజనులను ఐక్యం చేసే పని చేయాలి.